సార్ ఇది ఒక ఎంపీ అప్పుడు గుంటూరు ఎంపీగా ఉన్నటువంటి గల్లా జయదేవ్ గారికి చేసినటువంటి దాష్టికం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రభుత్వం చేసినటువంటి దాష్టికం అదొక్కటే చేసి ఊరుకోలా. వీళ్ళు చేసిన దాష్టికాలు 1, 2 కాదు. సత్యకుమార్ బీజేపీ సత్యకుమార్ టైంలో అది బీజేపీ సత్యకుమార్ వాళ్ళు వెళ్ళారు. కాదండి, రైతులు వాళ్ళ కార్యక్రమం చేసుకుంటుంటే వాళ్ళని కొట్టినటువంటి విధానం పోలీసు అన్ని తెలుసు సార్, అవన్నీ పొంకాలుగా చూసాను. కాదు అంటే సార్, ఒకటి దాష్టికాలంటే దౌర్జన్యాలంటే ఎలా ఉంటాయి అనేటి దానికి బ్రాండ్ అంబాసిడర్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు. ఇవాళ అంబటి రాంబాబు మాటల్లోనే, నా మాటలు కాదు, అంబటి రాంబాబు మాటల్లోనే సాక్షి టీవీలో వచ్చినటువంటి వీడియో క్లిప్ ఏంటంటే, ఇన్సిడెంట్ జరిగిన రోజు పోలీసు వారు మా దగ్గరికి వచ్చి, సార్ అక్కడ రాజధాని ప్రాంత రైతులు మీ రాకని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడేటువంటి పరిస్థితి ఉంది, ఘర్షణలు కూడా జరిగే అవకాశం ఉంది, దయచేసి మీరు మీ పర్యటనని వాయిదా వేసుకోండి, మరొకసారి పెట్టుకోండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే, వెళ్ళాల్సిందే, మేము గొడవ పడాల్సిందే, ఎట్టి పరిస్థితిలో కూడా మేము అనుకున్నటువంటి హిడెన్ ఎజెండా ఏదైతే ఉందో అది ఇంప్లిమెంట్ చేయాల్సిందే అనేటువంటి మాట చెప్పిన సందర్భంగా పోలీసులు బతిలాడి చెప్పి ఎన్ని చెప్పినా సరే వారి మాట లెక్క చేయకుండా పర్యటించాలనుకున్న వాళ్ళు, పరామర్శించాలనుకున్న వాళ్ళు ఎంతమందితో వెళ్తారు? 1, 2, 3, 4 కారులు, ఒక 25-30 కారులతో ఒక దండయాత్ర చేయడానికి వెళ్ళినట్టు ఎవరు వెళ్ళరు. పర్యటన చేయాలనుకున్నప్పుడు ఎవరైతే ఏపీసీఆర్డీఏ పక్షక కమిటీ ఏదైతే ఉందో ఆ పక్షక కమిటీ వాళ్ళ వరకే వెళ్ళాలా. కాబట్టి అసలు వీళ్ళు ఏపీసీఆర్డీఏనే తీసేసి ఏపీఎంఆర్డీఏ పెట్టినటువంటి గనులు వీళ్ళు. కానీ ఇప్పుడు విధి చూడు విచిత్రంగా మళ్ళీ ఆ సిఆర్డీఏ పేరే పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ప్రకృతి తీసుకొచ్చింది. ఎందుకంటే ప్రకృతి అన్నిటికీ సమాధానాలు, శిక్షలు వేయాలంటే ప్రకృతి వేసిద్ది అనేటువంటిది ప్రధానమైనటువంటి అంశం. వాళ్ళకి ఏ స్టాండు లేదు. వాళ్ళు ఎందుకు వెళ్తామంటున్నారు? అక్కడ కొంతమంది రైతులు 10 మందో 4, 5 రైతులు వాళ్ళని రమ్మన్నారంట, అయ్యారు. మిగతా 15 మంది మీరు చెప్పిన విధంగా 12 సంవత్సరాలు ఇవ్వకుండా ఉండే వాళ్ళు కూడా వెంటనే ఆ ఫ్లాట్లు గవర్నమెంట్కి ఇచ్చి వాళ్ళు ఆ పూలింగ్కి సహకరించినటువంటి పరిస్థితి కనపడింది. ఇంకా ఆ 10 మంది కూడా ఇంకొక ట్రిప్ వేస్తే మిగతా వాళ్ళు కూడా ఇచ్చేస్తారు. అటువంటి పరిస్థితి ఉంది. అసలు ఎందుకు వెళ్తామో తెలియదు. మీరు చెప్పిన విధంగా నారాయణమూర్తి అనేటువంటి వ్యక్తి, అదేవిధంగా తాడికొండ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఇద్దరు కూడా మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించారు, మిడిల్ ఫింగర్స్ చూపించారు, వాళ్ళని రెచ్చగొట్టి గొడవ పడాలి అనేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడారు. సరే, వాళ్ళు కూడా చేయలేదు అనుకుందాం. మన దీనిలో కనబడతా ఉంది పోలీసుల్ని ఏ విధంగా దౌర్జన్యం చేస్తా ఉన్నాడు, ఆ విధంగా నెడతా ఉన్నాడు. పోలీసుల్నే, సర్కిల్ ఇన్స్పెక్టర్ని ఆ విధంగా దాడి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు అక్కడ ఉన్నటువంటి సామాన్య ప్రజలు, రైతుల పైన ఏ విధంగా దాడి చేసి ఉంటారు, ఏ విధంగా రెచ్చగొట్టుంటారు అనేటువంటిది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. కొంచెం సేపు దారం కట్టుకోండి. మధుసూదన్ గారు, టైం అంతా మీరే మింగేశారు, కాస్త దారం కట్టుకోండి, ఆగండి. మీ పాయింట్ మీరు పెట్టారు కదా, మమ్మల్ని కూడా చెప్పనేయండి. ఇంకా వీళ్ళు మాట్లాడేటువంటి మాటలు, దెయ్యాలు ఏ విధంగా వేదాలు వల్లిస్తే ఎంత కామెడీగా ఉంటాయో అదే కామెడీగా ఉంటాయి. ఆంధ్రప్రదేశ్కి రాజధాని వద్దని సౌత్ ఆఫ్రికా లాంటి దేశాన్ని మోడల్గా తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు 3 ప్రాంతాలు అనేటువంటి మాటన ఏ ఒక్క పనైనా ముందుకు తీసుకెళ్లారా? అమరావతి రాజధాని అనేటువంటి మాట పట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు 28-29 వేల మంది రైతుల దగ్గర నుంచి 33,000 ఎకరాల పొలాలని తీసుకొని ఒక్క రక్తపు బొట్టు చిందకుండా, ఒక్క లాఠీ విరగకుండా చాలా ప్రజాస్వామ్యబద్ధంగా తీసుకున్నటువంటి చరిత్ర ప్రపంచ దేశాల్లో, భారతదేశంలో కాదు ప్రపంచ దేశాల్లో ఎక్కడన్నా మనం చూసామా? ఆ నాయకుడికి ఉండే క్రెడిబిలిటీ ఇంతమంది రైతులు ఇచ్చినటువంటి పరిస్థితిలో కొంతమంది ఒక 5 మందో 10 మందో ఇవ్వలేదు కాబట్టి అక్కడికి వెళ్ళి మేము నానా యాగి చేస్తాం, గొడవ పడతాం, రాజధాని ప్రాంతం పైన దండయాత్ర చేస్తామంటే ఖచ్చితంగా దానికి తగినటువంటి నిరసన చెప్పేటువంటి హక్కు ఏ విధంగా అయితే గౌతమ్ సవాంగ్ గారు చెప్పారు,
చంద్రబాబు నాయుడు గారు వెళ్తే వారిపైన ఆ, ఇదే ఇలానే కోడిగుడ్లని అయ్యని ఇయ్యని వేసిన సందర్భంగా భావ ప్రకటన స్వేచ్ఛ అన్నారు, హక్కులు అన్నారు. ఇది భావ ప్రకటన, మీ భావ ప్రకటన స్వేచ్ఛ లాగా మేము చేస్తుంటే మీ వచ్చినటువంటి నాయకులు ఎవరో కూడా చాలా జాగ్రత్తగా ఇంటికి వెళ్ళే వాళ్ళు కాదు. మీ పైన ఎవరికి కూడా ఒక్క చిన్న దెబ్బ తగిలిందండి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకి ఎక్కడన్నా ఇబ్బంది కలిగిందా? దెబ్బ తగిలిందా? ఏమీ జరగల. దెబ్బ తగిలినా ఇబ్బంది పడ్డా అది కేవలం ఆ రైతులు ఇబ్బంది పడ్డారు, లేదా అక్కడ ఉన్నటువంటి పోలీసులు ఇబ్బంది పడ్డారు తప్ప ఒక సర్కిల్ ఇన్స్పెక్టర్ జీవితంలో ఒక రాజకీయ నాయకుడు ఆ విధంగా నెట్టి పడేసినటువంటి సందర్భంగా ఆయన మిగతా సర్వీస్ కానీ ప్రజల్లో ఆయన రేపొద్దున ఆయన విధులు నిర్వర్తించే సందర్భంగా కానీ ఏ విధంగా ఆయన ఉద్యోగం చేయాలండి? ఒక పోలీస్ ఆఫీసర్ని అదే పనిగా నెట్టినటువంటి పరిస్థితిలో ఇంత మీడియాలో వచ్చినాక ఆయన ఉద్యోగం ఏ విధంగా చేయాలా? అది కులాలు తీసుకురాకూడదు, కానీ నిజంగా ఆయన కులం ఆయనకు ముందే తెలుసు. ఎందుకంటే గుంటూరులో కూడా చేశారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు కూడా చేశారు. అది అతను కాకుండా ఇంకొకరు అయితే ఆ విధంగా నెట్టేవాడా? ఇటువంటి పరిస్థితిలో ఇట్లాంటి అంబటి రాంబాబు రాజమండ్రి స్టేషన్లో నేను మళ్ళీ వస్తాను, లోకేష్ గారు నన్ను లోపల కాదు, నేను మళ్ళీ వస్తాను, నేను చేసేయన్ని తప్పుడు పనులే, నేను చేసేది చట్ట వ్యతిరేక పనులే, కాబట్టి మళ్ళీ వస్తాను, కాబట్టి మళ్ళీ వెళ్ళొస్తా అని చెప్పాడు తప్ప తెలుగుదేశం పార్టీ నిజంగానే మీ పైన కక్ష సాధింపో తప్పుడు కేసులో తలుచుకుంటే రియల్గా అంబటి రాంబాబు చేసేటువంటి చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి, తిమ్మిరెక్కి మాట్లాడేటువంటి విధాలకి అవకాశం ఏమాత్రం ఉన్నా కానీ అతని పైన పీడీ యాక్ట్ పెట్టి లోపలేయాల్సినటువంటి అన్ని రకాలైనటువంటి నేరాలు చేస్తా ఉన్నాడు, చట్ట వ్యతిరేకంగా ప్రవర్తిస్తా ఉన్నాడు. అయినప్పటికి కూడా మంచి ప్రభుత్వం కాబట్టి మీకు ఇంకా ఇన్ని అవకాశాలు వస్తా ఉన్నాయి. నేను ఒక్కటే చెప్తా ఉన్నానండి, అమరావతి ప్రాంతంలో జరిగినటువంటి దాష్టికు మీరు ఇవాళ చైతన్య అది అయ్యి ఫొటోస్ పెట్టారు. నేను చెప్తా ఉన్నా, మీరు రాసి పెట్టుకోండి. ఖచ్చితంగా ఇప్పుడు దాడి చేసిన వాళ్ళలో చైతన్యకి ఎమ్మెల్యే టికెట్, అంబటి రాంబాబుకు ఒక టికెట్, అక్కడ చాలా మంది వచ్చారు, వాళ్ళందరికీ కూడా రేపు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తాడు, రాసి పెట్టుకోండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఈ విధమైనటువంటి నేర ప్రవృత్తి ఉన్న వాళ్ళ ఎంకరేజ్ చేయడం చాలా ఇష్టం. తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసినప్పుడు ఒక ప్రమోషన్ వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఎమ్మెల్యే టికెట్ వస్తుంది. అంటే ఈ విధమైనటువంటి నేరాలని, నేర ప్రవృత్తి ఉండే వాళ్ళని రెచ్చగొట్టడం ద్వారా అమరావతి ప్రాంత రైతులపైకి వాళ్ళు వచ్చినటువంటి విధానం మీరు చూడండి. అమరావతి ప్రాంత రైతులు ఒక నల్లగుడ్డ తీసుకొని నిరసన చెప్పడానికి వచ్చినటువంటి వీడియోను మనం చూసాం. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని రెచ్చగొట్టేటువంటి వీడియోలు సాక్షి టీవీలోనే చూసాం కదా. ఇటువంటి పరిస్థితుల్లో ఏం చేయాలా? ఇది మంచి ప్రభుత్వం అని, ప్రభుత్వాన్ని ఇబ్బంది కలగకూడదు, అమరావతి ప్రాంతంలో ఎక్కడ కూడా అలజడి కలగకూడదు అనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితిలో ఈ విధంగా రెచ్చగొడతా ఉంటే నేను అనుకుంటా ఉన్నాను, ఇంకా కూడా చాలా మంది పేర్లు అవి పెట్టారు లేదో నేను కూడా రేపు ఆ ఎఫ్ఐఆర్లు తెప్పించుకొని చూస్తాను. ఖచ్చితంగా అక్కడ ఎవరి పేర్లైనా మిస్ అయితే, నేను మొన్న కూడా చెప్పాను, అక్కడ ఉన్నటువంటి ఇన్సిడెంట్లో ఎవరి పేర్లైనా మిస్ అయితే ఖచ్చితంగా దానిపైన ప్రత్యేక ఉద్యమం కూడా చేయాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే వీళ్ళకి ఇది ఒక కామెడీ అయిపోయింది. ఒక అంటే పోలీసులు మేము ఏమైనా అనొచ్చు. మీరు రాష్ట్ర వ్యాప్తంగా చూస్తుంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎవరి మీద పడితే వాళ్ళ మీదకి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తూ ఉన్నారు, నోరు జారుతా ఉన్నారు, అగౌరవపరుస్తూ ఉన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కఠినమైన నిర్ణయాలు ప్రభుత్వం తీసుకునే పరిస్థితిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తా ఉంది. ఇటువంటి పరిస్థితి మంచిది కాదు. ఇటువంటి వాతావరణం ఆంధ్రప్రదేశ్కి మంచిది కాదు. పెట్టుబడి పెట్టాలన్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ పరిస్థితిలో మీరు ఈ విధమైన అలజడి క్రియేట్ చేసి అమరావతి ప్రాంతంలో అభివృద్ధికి, పెట్టుబడులకి వస్తున్నటువంటి ఆ యొక్క సంస్థల్ని భయపెట్టాలనేటువంటి ప్రధానమైన ఎజెండాతో వాళ్ళు ఈ రోజున గొడవ చేస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళకి ఖచ్చితంగా పోలీస్ ట్రీట్మెంట్. ఇప్పుడు అదే సిఐని ఒక కామన్ మ్యాన్ గా ఆ విధంగా నెట్టుంటే ఏం చేసేవాళ్ళు సార్? సురేష్ గారు మీ స్టైల్లో చెప్పండి, మీ స్టైల్లో మీరు ఎందుకంటే బాగా చెప్పగలుగుతారు. అదే విధంగా ఒక కామన్ మ్యాన్ సిఐ పైన దాడి చేస్తే ఈ రోజున వాటి పరిస్థితి ఏ విధంగా ఉండేది? కానీ అంబటి రాంబాబుకి మాత్రం అన్ని ఫెసిలిటీస్ ఆయన ఏం చేయరు. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కదా. వైఎస్ఆర్ ఎలాంటి తీసినట్టు ఎలాంటి తీసుకుంటా మామూలుగా కూడా కాదు. ఇటువంటి వాళ్ళని రెచ్చగొట్టే వాళ్ళని పాయింట్ చెప్పరు. మనం డిబేట్ కి ఎందుకు వచ్చాం? ఏ పాయింట్ మీద వచ్చాం? పెరుమాకలో జరిగినటువంటి అంశం ఏంటి? నువ్వు చెప్పే సబ్జెక్ట్ ఏంటి? కోడిగుడ్డికి
చేతులకి మోకాలకి ముడిపెట్టి మాట్లాడేటువంటి మీలాంటి అధికారులు ఆంధ్ర రాష్ట్రానికి పట్టినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి నిరూపించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందకూడదనేటువంటి కంకణం కట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ని నాశనం చేయాలనేటువంటి దృక్పథంతో మీరు చేసే కార్యక్రమాలని ఖచ్చితంగా ప్రజలు అర్థం చేసుకొని రాబోయే రోజుల్లో మీకు తగిన గుణపాఠం చెప్పి తీరుతారు. ఆల్రెడీ మనం 11కి ఇచ్చాం. ఇందాక మధుసూదన్ రెడ్డి గారు ఏదో ప్రజాస్వామ్యం అన్నారు. ప్రజాస్వామ్యం అసెంబ్లీలోకి వెళ్ళి మాట్లాడుతున్నటువంటి నైతిక లేనటువంటి మీద ఒక రాజకీయ ఆవేశపడకండి కానీ మధుసూదన్ రెడ్డి గారు బొంబాటు చేయకండి. మీకు అక్కడ అంబటి రాంబాబు గారు సిఐని ఆ రకంగా తొయ్యటం ఏమన్నా సబబుగా కనిపిస్తుందా? అక్కడ అసలు స్కఫుల్ కూడా లేదు. అక్కడ చాలా ప్లేస్ ఉంది. అక్కడ ఏమి ఇంతకు ముందు విజువల్స్ లాగా లేదు. ఒళ్ళు కొవ్వెక్కి కాకపోతే అదే సిఐ, అదే నాలాంటి అయింటే అదే సిఐ, అదే యూనిఫామ్ నా మీద ఉన్నా గానీ, నేను మామూలు మనిషి అయినా గానీ, నేను 4 తోపులు తోస్తే అంబటి రాంబాబు పరువు ఎక్కడ కలవాలి? పక్కనున్న కృష్ణా నదిలో కలిసేది వెళ్ళి విజయ్ కిరణ్ వినండి. విజయ్ కిరణ్ మీ టైం అయింది ఆగండి. మీరు ఆగండి. విజయ్ కిరణ్, it is gross failure on part of your government and police as well. మీరు మంచి ప్రభుత్వాన్ని పేరు తెచ్చుకొని పోలీసులు కూడా అలాగ వాళ్ళతో తోపించుకోవడాలు, వాళ్ళ మీద దాష్టికం చేయించుకోవాలా, రాళ్లతో కొట్టించుకోవాలా? పోలీసులు పవర్స్ ఎవరా? ఎవడైతే ఏంటి? అంబటి రాంబాబు ఏంటి? పేరుని నాని ఏదండి? తాట తీసేయకుండా అక్కడ అలా తోసేస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు? చేతులు కట్టుకొని కూర్చుంటారా? లాకప్పులకు తీసుకెళ్ళి లాకప్ ఎత్తులు కాదు, నడి రోడ్డు మీద పరిగెత్తించి కొట్టాలి. వాళ్ళ చేతులు కట్టేస్తున్నారు. నేను మిమ్మల్ని అంటున్నాను గవర్నమెంట్. ఇట్ ఈస్ ఫెయిల్యూర్ ఆన్ పార్ట్ ఆఫ్ ది కూటమి గవర్నమెంట్ సేయింగ్ దట్ మాది మంచి ప్రభుత్వం. ఎవరికి కావాలి మీ మంచి ప్రభుత్వం? మాకు శాంతి భద్రతలు కావాలి. అక్కడ ఇష్టం వచ్చినట్టు సిఐ అట్లా తోసేస్తుంటే వాళ్ళ చేతులు కట్టేస్తారా? రోడ్డు మీద పరిగెత్తించి కొట్టాలి. పోలీసులు రోడ్డు మీద పరిగెత్తించి కొట్టాలి. లాకప్పుల్లో తీసుకెళ్ళి కొట్టడాలు కాదు. మధుసూదన్ రెడ్డి గారు రిజైన్. లాకప్పుల్లో తీసుకెళ్ళి కొట్టడాలు కాదు. 10 మంది చూసేటట్టు రోడ్డు మీద పరిగెత్తించి కొడితే రెండో రోజు ఎవడో ఇలా సాహసించాడు. నో అరెస్ట్ అవసరం లేదు, కేసులు అవసరం లేదు. పరిగెత్తించి కొట్టాలి ఒక్కొక్కడిని. కోటేశ్వర గారు పరిగెత్తించి కొట్టాలంటే నో అరెస్ట్, నో కేసులో పెట్టాల్సిన అవసరం లేదు. ఎవడు అక్కడ ఫస్ట్ మ్యాన్ హ్యాండ్లింగ్ చేసింది ఫస్ట్ ఎవరు? కద్దరు షర్ట్ వేసుకుంటే పవర్స్ వస్తాయా? నువ్వు పైనుంచి దిగొచ్చావా? గాగుల్స్ పెట్టుకొని పెద్ద పూల రంగుడు లాగా వెళ్ళాడు. సంక్రాంతి పండుగ చేస్తాడుగా రాంబాబు, సంబరాలు రాంబాబు లాగా వెళ్ళాడు. రైతులను పలకరించడానికి వెళ్ళినట్లేదు. కోటేశ్వర గారు సార్ 3 కేసులు సార్. కేసులు పెట్టిన దాని ప్రకారమే పెడతారు కదా. అక్కడ కంప్లైంట్ చేసిన దాని ప్రకారమే కదా సార్ కేసులు నమోదు చేసేది. ఇప్పుడు ఏదైతే రైతుల మీద పెట్టిన కేసు ఉందో 3వ కేసు, ఎవరు నారాయణ స్వామి అన్నతను అతను ఏం పెట్టాడు? కార్లు ధ్వంసం చేశారని పెట్టారు. మరి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని చంపడానికి వచ్చారు, మా మీద దాడి చేశారని ఎందుకు పెట్టలేదు సార్? టీవీలో కూర్చొని మాట్లాడుతున్నారు, టీవీలో కూర్చొని చెప్తున్నారు తప్ప, పేపర్లో ఎంత బాగా ఆర్టికల్స్ రాస్తున్నారు తప్ప, మరి అది కంప్లైంట్ పెట్టాలి కదా. రైతులు మా మీద దాడి చేశారని కంప్లైంట్ పెట్టలేదు. అక్కడ ఒకటే ఒక కంప్లైంట్ రైతుల మీద పడింది, కార్లు ధ్వంసం చేశారని. అది కూడా నారాయణ స్వామి అన్నవాడు మిడిల్ ఫింగర్ చూపించారు లేడీస్కి. అతను ఆ పరిచయం ఆయన కూడా చెప్తున్నాను నేను సార్.